మేడం ఇప్పుడు ఈ విషయం అనేది కల్తీల వ్యవహారం అనేది కోర్టులో ఉన్న వ్యవహారం. ఎందుకు కూటమి ప్రభుత్వం ప్రధాన మేమేం ప్రధాన వీధుల రహదారుల్లో ఫ్లెక్సీలేసి అలా పెట్టడం వల్ల అవేర్నెస్ ఎదుటి వ్యక్తుల్ని రెచ్చగొట్టడం కాదంటారా? ఎదుటి వ్యక్తులు నచ్చగొట్టడం కాదు, వాళ్ళు వేసే చెత్త మా మీద వేస్తున్నారు కాబట్టి దాన్ని ప్రజలకు తెలియాల్సిన బాధ్యత ఉంది కదా. నిజమే అనుకుంటారు కదా. ఇప్పుడు దాకా వీళ్ళు శుద్ధపూసల్లాగా ఆ కలవలేదు సిట్ అసలు సిట్ నివేదిక క్లీన్ చిట్ ఎవరికి ఇచ్చిందండి? ఇంతవరకు విచారణే అవ్వలేదు, క్లీన్ చిట్ ఇచ్చేసిందంట వీళ్ళకి. ఎక్కడి నుంచి ఇస్తుంది? అలా ఎదురుదాడి డైవర్షన్ చేస్తున్నారు కాబట్టే నిజాలు. ఎందుకంటే సాక్షి మీడియా, వైఎస్ఆర్సీపీ మీడియా మొత్తం అబద్ధాల పుట్ట. అంటే అక్కడ జరిగినట్టు జరిగింది జరగనట్టు వాళ్ళు తమ్మిని బిమ్మిని గొడ్డల పోటుని గుండెపోటు చేస్తారు, గుండెపోటుని గడ్డల పోటు చేస్తారు. అన్ని రకాల టక్కు టమారా విద్యలన్నీ వాళ్ళకి తెలుసు కాబట్టి ప్రజలకు తెలియచేయాల్సిన అవసరం వచ్చింది. అంత కర్మ అంత వచ్చింది వాళ్ళు అలా. ఇదే ఫ్లెక్సీకి సంబంధించి మీ పార్టీ నాయకురాలు అధికార ప్రతినిధి రజనీ గారు కూడా ఒక కామెంట్ చేశారు. నల్లపడి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పెట్టారు. ఎలాంటి ఫ్లెక్సీలు పెట్టిన వారి మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, రెచ్చగొట్టినట్టు కాదా అనేది ఆవిడ వాదన. ఏం చెప్తారు మీరు? మీ పార్టీ నాయకురాలే. ఆవిడ అభిప్రాయం ఆవిడ చెప్పిందండి. అది అది ఇండివిజువల్ ఒపీనియన్. ఆవిడకి నచ్చలేదు, నచ్చలేదు. ఆవిడ బయటకు వెళ్ళిందండి సంవత్సరం క్రితమే. ఆవిడని డిబేట్స్కి దూరంగా ఉండమని చెప్పారు. ఆవిడ ఇండివిజువల్ గానే వెళ్తుంది. కాకపోతే మీడియా వాళ్ళు పార్టీ పేరు వేస్తున్నారు. ఇప్పుడు అది కూడా వద్దని చెప్పింది ఆవిడ. నిన్న అనౌన్స్ చేసింది లేటెస్ట్గా. చూడండి, ఆవిడకి పార్టీకి ఇప్పుడు సంబంధం లేదు. అంటే ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? ప్రశ్నిస్తే దాడులు ఎవరు చేస్తారు? ఎందుకు చేస్తారు? గుంటూరు అంబటి రాంబాబు విషయంలో సంబంధించి చూస్తే కూటమి నాయకులు కర్రలు పట్టుకుని రోడ్డు మీద వచ్చి ఆయన వెహికల్ వస్తుంటే వెంబడి నుంచి దాడి చేయడం కరెక్ట్ అంటారు? అది అలా కాదండి. ఆయన ఏం ప్రశ్నించాడు? అసలు బూతులు తిట్టాడు. అంటే ఇక్కడ ఇట్లాంటి బోర్డులు పెట్టడం వల్ల మనోభావాలు దెబ్బతింటాయి కదా, రెచ్చగొట్టే విధానమే కదా, ఈ బోర్డు మీరే తీసేయండి అని చెప్పి ఆయన అక్కడ చెప్పడం జరిగింది. పురుగొల్పింది ఎవరు? మేము శుద్ధ పూసలు అని చెప్పుకొస్తుంది ఎవరు? వాళ్ళు గడగండి, ఆ మెట్లు గడగండి, ఈ మెట్లు గడగండి అంటుంది ఎవరు? వాళ్ళు అంటున్నారు కాబట్టి జనాలు తెలియజేయడానికి ఫ్లెక్సీలు పెట్టారు. నాకైతే అదేం తప్పుగా కనిపించట్లా. ఇప్పుడు మనకు ఒకటి ఉంటుందండి, ఒక అబద్ధాన్ని పదే 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 రుద్దితే నిజమయ్యే అవకాశాలు జనాల్లో ఉంటాయి. సో తెలియజేయాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వం మీద, అది బాధ్యత. అంతేగాని గొడవలు పెట్టడం కాదు. ఇప్పుడు వాళ్ళు ఒక అబద్ధాన్ని రుద్దుతున్నప్పుడు ఇది అబద్ధం నిజం ఇది అని ప్రజలకు తెలియాల్సిన బాధ్యత, తెలియజేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందంటారా లేదంటారా? అలా వదిలేస్తే ఏమైపోయింది? తర్వాత వచ్చే పరిణామాలకి ఎవరు బాధ్యత వహించాలి? ప్రభుత్వం వహించాలా లేకపోతే ఎవరైతే ఈ సోకాళ్ళు అనేవాళ్ళు వహిస్తారా? ఇలా ఫ్లెక్సీలు పెట్టుకుంటా పోతే ప్రతి విషయాన్ని పెట్టుకుంటూ వెళ్తే ఇంకా ప్రతి విషయానికి ఎందుకు పెట్టుకుంటారండి? అది చాలా పవిత్రమైన విషయం, ఇంపార్టెంట్ విషయం. అది జనాలు ప్రతి హిందువు తెలుసుకోవాల్సిన విషయం. అది తెలుసుకోవాల్సిన విషయం. అది నిజాలు ప్రతి ఒక్కటి బాధ్యత. అది మన సనాతన ధర్మం, మన సాంప్రదాయాలు, మన ఆచారాల గురించి ఏం జరుగుతుంది, ఏమి చేస్తున్నారు, ఏ రకమైన దాడి జరుగుతుందని తెలుసుకోవాల్సిన బాధ్యత లేదా? అంటే మతపర విషయాలని సెన్సిటివ్ అంటారు కదా. సెన్సిటివ్ చేశారు, సెన్సిటివ్ అనరు, సెన్సిటివ్ చేశారు అంతే. అక్కడ తప్పు జరిగింది, తప్పు తెలుసుకోవడం సెన్సిటివ్ కాదు. తప్పు జరిగిన దాన్ని జరగనట్టు, వాళ్ళు ఏమి చేయనట్టు వాళ్ళు బుకాయిస్తున్నారు చూసారో, అది సెన్సిటివ్. గుంటూరు మాజీ మంత్రి అంబటి రాంబాబు గారి ఇంటి దాడి మీద ఎలా స్పందిస్తారు? ఏం చెప్తారు మీరు ఒక అధికార ప్రతినిధిగా? ఏదైనా ప్రజాస్వామ్యయుతంగా దాడులను మేము ఖండించామండి మా పార్టీ నుంచి. కానీ వాళ్ళైనా ఈవెన్ టీడీపీ హెడ్స్ కూడా ఆల్రెడీ నా అధినాయకత్వం అధిష్టానం కూడా ఖండించింది. వాళ్ళనేమి కూర్చోబెట్టి దాడులు చేశారు, సభాష్ అని వాళ్ళకేమి మెడలేయలేదు. స్థానిక ఎమ్మెల్యే చెప్పారు, వాళ్ళ మీద కూడా ఎఫ్ఐఆర్లు కట్టారు, అరెస్ట్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే మాధవి గారు చెప్పారు కదా, మేమే దాడి చేసామని చెప్పారు బహిరంగ. ఆవిడే మీడియాతో మాట్లాడారు. మీడియాతో మాట్లాడారు. నేనైతే చూడలేదు. ఆవిడ అలా అని ఉండకపోవచ్చు, మీరు ఎలాగ మీకు కన్వే అయిందో తెలియదు. ఎవరైనా దాడులను ప్రోత్సహించి చట్టబద్ధమైన దీనిలో ఉన్న వాళ్ళు అనరు. ఆవిడ ఏ కంటెస్ట్లో వాళ్ళు ఏం అడిగారో ఆవిడేం చెప్పిందో మీరు నాకు అలా కన్వే చేస్తున్నారేమో, కానీ అలా అని ఉండకపోవచ్చు. ఏదైనా ప్రజాస్వామ్యంలో ఇప్పుడు గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు టీడీపీ ఆఫీసును ధ్వంసం చేశారండి, అందరూ ఖండించారు. అట్లాగే ఈరోజు ఆయన బూతులు తిట్టారు, అది చట్టబద్ధంగా చర్యలు తీసుకోండి అనే చెబుతారు. కానీ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి దాడి చేయండి, నన్ను అన్నారు కాబట్టి కొట్టండి అని చెప్తారా? చెప్పరు కదా. అలా చెప్పేవాళ్ళు అయితే దాడి చేసిన వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు ఎందుకు పెడతారు? పెట్టారుగా. ఎవరో పేరు పెట్టారండి, ఎవరో అరెస్ట్ చేయడం జరిగింది. అక్కడ ఎవరైతే దాడి చేయడానికి వెళ్ళారో వాళ్ళందరి మీద ఎఫ్ఐఆర్లోనే బైండ్ ఓవర్ చేశారు. బైండ్ ఓవర్ అంటే తెలుసు కదా మీకు.
మరి ఇంకేంటి, వాళ్ళని ఏమైనా ప్రొటెక్ట్ చేశారా? దాంట్లేసి అంటే ఆయన ఈ సన్మానాలు దాడులు ఎవరైతే జగన్మోహన్ ఉన్నారో రెడ్డి గారి లాగా మెయిన్ నాయకులు పేర్లు ఇవ్వనేది వైసీపీ వాదన. అలా కాదండి, జగన్మోహన్ రెడ్డి గారు లాగా గంజాయి బ్యాచ్ని పరామర్శిస్తేయడానికి వెళ్తే నన్ను సన్మానించాల్సింది పోయి శాల్వా కప్పాల్సింది పోయి అంబటరాంబాబు గంజాయి బ్యాచ్ అలా కాదు. అలా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా ఏంటి ప్రభుత్వం నుంచి? అలా మాజీ మంత్రిని అలా దాడి చేయడం అనేది గంజాయి బ్యాచ్గా క్రియేట్ చేస్తారండి మీరు? అలా కాదండి, గంజాయి బ్యాచ్గా మాజీ మంత్రిని నేను అనట్లేదు. ఇక్కడ మీకు పాయింట్ అర్థం కాలేదు. ఇప్పుడు ఒక గంజాయి అమ్మిన వాళ్ళని లేకపోతే గంజాయి మత్తులో దాడి చేసిన వాళ్ళని తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తే లోపల పెడితే అలాంటి వ్యక్తులకి మద్దతుగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పరామర్శించారు. సభాష్ బాగా చేశారు, బాగా గంజాయి కొట్టారు, బాగా హత్యలు చేస్తున్నారు, కమాన్ అని ఎంకరేజ్ చేశారు. ఎక్కడ ఏ ఊర్లో చేస్తారండి అది? తెనాలి వెళ్ళి పరామర్శించి తెలియదా మీకు? ఆయన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలు పగలగొడితే సభాష్ బాగా పగలగొట్టావని ఆయనకు కూడా జైలుకి వెళ్ళి పరామర్శించి వచ్చారు. ఈయన బూతులు తిట్టాడు కాబట్టి సభాష్ భలే తిట్టావు, ప్రజాస్వామ్యం కూని అయిందని ఇప్పుడు ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారు. ఎవరు క్రిమినల్స్ సపోర్ట్గా ఉంటున్నారు? వాళ్ళ గవర్నమెంట్లో క్రిమినల్స్ సపోర్ట్గానే ఏదన్నా జరిగితే, మహిళల మీద జరిగింది దాడి ఏదన్నా జరిగింది అంటే ఒక రేపేగా రాద్ధాంతం చేస్తారేంటి? దొంగతనానికి వచ్చి రేపు జరిగింది, అంత సిల్లీగా మాట్లాడారు వాళ్ళు. అలాంటి క్రిమినల్స్ని వెనకేసుకొచ్చే వ్యక్తులు ఈరోజు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే హాస్యాస్పదంగా ఉండదా? నవ్వు వస్తుంది మాకు. ఆయన వచ్చాడు, మాట్లాడాడు. అంబటి రాంబాబు మీద జరిగిన దాడిని మేము ఖండిస్తున్నాం. వాళ్ళ ఇంటి మీదకి అట్లా వెళ్ళకూడదు, అది మంచిది కాదు. మేము కూడా అదే కోరుకున్నాం. పవన్ కళ్యాణ్ గారు అదే చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు అదే చెప్పారు. వాళ్ళ పార్టీ నుంచి స్ట్రిక్ట్ ఆర్డర్స్ వచ్చాయి, గవర్నమెంట్ స్పందించింది. ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళందరి మీద బైండ్ ఓవర్ చేశారు. వాళ్ళనేమి సన్మానించలేదే, దండలేసి గజమాలేసి. ప్రశ్నిస్తారన్న పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఒక కాపు నాయకు ఇంటి మీద ఈ రకంగా దాడి చేస్తే అంటే ఇప్పుడు ఎందుకు ప్రశ్నించట్లేదు అనేది అంబటరాంబాబు గారు కుమార్తె మాట్లాడుద్ది. ఏం ప్రశ్నించాలండి? బూతులు తిట్టిన వాళ్ళని ఏం సమర్థిస్తారు? ఎట్లా ప్రశ్నిస్తారు? ఆ టైంలో నేను అనకూడని మాట అన్నాను, నా వయసుకు తగ్గ మాట కాదని చెప్పి సాక్షాత్తు ఆయనే చెప్పారు కదా. మీరు అనకూడని అనేసి రెచ్చగొట్టేసి కల్లోలాలు సృష్టించేసి అయ్యో సారీ అయిపోయిందంటే అది ఓకేనా? ఒక మర్డర్ చేసేసి అయ్యో నాకు తెలియకుండా జరిగిపోయిందంటే ఓకేనా? కాదు కదా. అలాంటి ఇంటి మీద దాడి చేస్తారా? క్రైమ్ అండి. అలాంటి ఇంటి మీద వచ్చి మూకుమ్మడి దాడి చేస్తారా? గంటల తరబడి మేము అదే గంటల తరబడి దాడి చేస్తారా? దాడి చేయొద్దనే చెప్తున్నాం. చట్టపరమైన చర్యలు ఉంటాయి, ఆయనకి తీసుకుంటారు. దాడి చేసే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటున్నారు ఇప్పుడు. అది అలా ఒక కాన్ఫ్లిక్ట్ వచ్చింది, దాన్ని ఎవరిని సమర్థించట్లేదు. ఇప్పుడు ఆ దాడిని ఎవరు సమర్థించట్లా, మేమే కాదు టీడీపీ కూడా సమర్థించట్లేదు. అది మీరు గమనించాలి. అంతేగాని దాడులు చేసేస్తారా తిట్టుకోనంటే అలాగే తిట్టేస్తూ ఉంటే వదిలేస్తారా? పోనీ ఏం చర్యలు తీసుకోకుండా, ఆయన మీద ఏం కేసు కట్టకుండా, ఎఫ్ఐఆర్ అన్యాయంగా అరెస్ట్ చేశారు పోలీసులు అంటున్నారు కదా, అలా వదిలేయమంటారా? కమాన్ బాగా తిట్టారు, బూతులు ఇంకొంచెం బాగా తిట్టారు. ఎవరో ఏ నాయకుడు కమాన్ బాగా తిట్టారు శభాష్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఏం ప్రశ్నించాలండి? బూతులు తిట్టిన ఆయన ఏం ప్రశ్నించమంటారు? అంబటరాంబాబు గారు ఇంట్లో లేనప్పుడు మహిళలు, అంబటరాంబాబు గారు ఇంట్లో లేనప్పుడు మహిళలు ఇంట్లో ఉన్నప్పుడు ఒక మూకుమ్మడిగా ఇంటి మీద దాడి చేయటం సబబేనా అనేది నా ప్రశ్న. సబబు కాదనే మేము చెప్తున్నాం. మహిళ లేకపోతే పురుషులా కాదు, అసలు ఎవరు లేకుండా ఒట్టి ఇల్లున్నా కూడా దాడి చేయకూడదు. అది దాడి తప్పనే చెప్తున్నాం కదా తెలుగులోనే, ఇంకేమైనా భాషలో చెప్పాలి. వాళ్ళ అమ్మాయి వాళ్ళ కుమార్తె ఉంది కదా, వాళ్ళ కుమార్తె విమర్శించి కాపు నాయకు ఇంటి మీద ఈ రకంగా దాడి జరిగితే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడనేది వాళ్ళ అమ్మాయి అంబటరాంబాబు గారు కూతురు అడుగుతుంది. అవునండి, ఆవిడ మాట్లాడింది. ఇప్పుడు ఆయన తిట్టాడు, దాడి జరిగింది, ఇందులో కులం ఎక్కడి నుంచి వచ్చింది? సరే ఆవిడ కులాన్ని తెస్తుంది, ఫైన్, బాగానే ఉంది. ఆమె కాపు కులం, ఆమె ఎందుకు చౌదరిని పెళ్లి చేసుకోవడం? కాపు కులం అంటే అభిమానం కదా, కాపున్నా చేసుకోవచ్చు కదా. మరి కులానికి కట్టుబడి ఉండొచ్చు కదా ఆవిడ. ఓకే, వాళ్ళ నాన్న కులంలో ఉన్నప్పుడు, వాళ్ళ నాన్న అధికారంలో ఉన్నప్పుడు, మరి అదే కులమైన పవన్ కళ్యాణ్ గారి మీద ఆవంతున లంబూతులతో విరుచుకుపడుతుంటే ఏం చేశాడు ఆయన? అదే కాపు కులంకి సంబంధించిన కార్యకర్తలను తీసుకెళ్ళి అర్ధరాత్రి కాళ్ళు పైకి కట్టేసి తల కింద ఆడేసి అరికాళ్ళ మీద ట్రీట్మెంట్ ఇస్తుంటే ఏం చేశాడు ఆయన? అన్యాయంగా చిన్న పిల్లల్ని, యువకులను తీసుకెళ్ళి 30-40 రోజులు పెట్టి సూదులతో గుచ్చి అంత అరాచ్ చేస్తుంటే ఏం చేశాడు?